ఇప్పుడున్న సందర్భంలో రాజకీయ అస్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. అంటే ఈ రాజకీయ అస్తిత్వాన్ని రూపుమాపడానికి లేకుండా చేయడానికి చాలా డీప్ రూటెడ్ కాన్స్పిరసీ అనేది జరుగుతున్నది అనేది నాకు చాలా స్థిరమైన అభిప్రాయం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ది యాంటీ తెలంగాణ ఫిలాసఫీ యాజ్ అవర్ శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టు, శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. కాబట్టి యాంటీ తెలంగాణ ఫిలాసఫీ సర్వైవ్ అవుతున్నది, దాన్ని ఆధారంగా చేసుకునే ఈ కాన్స్పిరసీ కూడా సర్వైవ్ అవుతుంది. ఈ రెండు సైమల్టేనియస్గా వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇకపోతే మన జనరేషన్ ఉన్నంతకాలం, సరే మనకంటే కొంచెం పెద్దోళ్ళు రాజకీయంలో ఉన్నంతకాలం ఈ తెలంగాణ ద్రోహులు ఇక్కడ కానీ బయట కానీ ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళు మనకు జన్మశని, ఇది మనకు తప్పదు. మనం బతుకున్నంత కాలం వాళ్ళతోటి ఈ శనిని వదిలించుకోవడానికి కొట్టాడాల్సిందే. ఎవరే ఈ జన్మశని అంటే, సరే మనకు తెలుసు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వారి వెనుక ఇప్పుడు నడిపిస్తున్నటువంటి మోడీ గారు, ఈ మోడీ, బీజేపీ పార్టీ, తర్వాత తెలుగుదేశం పార్టీ. సరే వాళ్లకు ఇక్కడ డోర్ కొడుతున్న మన ఇంటి ద్రోహులు, వీళ్ళు దిస్ ఈజ్ ది కాన్స్పిరసీ వెనుక ఉన్న బ్యాచ్.